టీవీ9 వాళ్ళు వచ్చారా ఒక్కసారి చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది రోజు తెలుగుదేశం జెండా ఎగురుతుంది? హ్యాపీనమ్మా. ముందుగా నీకు స్వీట్ తినిపిస్తున్నాను. ఇదిగో ఇంతమంది ఛానల్స్ వచ్చారు కదా, టీవీ9 కానీ సాక్షి కానీ ఎన్టీవీ వాళ్ళు కానీ వచ్చారా అని నేను అడుగుతున్నా. టీవీ9 వాళ్ళు వచ్చారా? రాలేదు. ఆ విషయం మాకు తెలుసు. సాక్షి టీవీ9లో కూర్చొని మార్నింగ్ కూడా వాళ్ళు చెప్తారు 130 జగన్కు వస్తున్నాయి అని చెప్తారు. సాక్షి ఛానల్ వాళ్ళు 140 ఆర్ఎం మస్తాన్ వాడు చెప్తాడు 140 మాకు వస్తున్నాయి, జగన్కు వస్తున్నాయి 140 అని వాడు చెప్తాడు. మీకు ధైర్యం ఉంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే అందరు జెంట్స్ కాదు లేడీస్ మధ్యలోకి వచ్చి ఆర్ఎం మస్తాన్ కానీ వేణుస్వామి కానీ లేడీస్ మధ్యలోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. వాడికి ధైర్యం ఉంటే వాళ్ళని రమ్మనండి ఇప్పుడు ఇక్కడికి. వాడు వేణుస్వామి ఎంత మాటలు మాట్లాడాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు. నిన్న కూడా చెప్పాడు సీఎం జగనే, మళ్ళీ సీఎం జగనే అని చెప్పాడు. ఈ రోజు రమ్మనండి, సీఎం జగన్ చంద్రబాబు చూపిస్తాను రమ్మనండి. అయితే జెంట్స్ ఒక్కళ్ళు కూడా ఉండనియము, ఓన్లీ లేడీసే ఉంటాము, మేమే మాట్లాడతాము. వాడిని రమ్మనండి, వేణుస్వామిని రమ్మనండి ఇక్కడికి. మేము రోజా గురించి అంటావా? రోజా చంద్రగిరి కూడా ఉదయగిరి చంద్రగిరి నగరి వెళ్ళాము. నగరి ప్రజలు ఏమన్నారంటే, అమ్మ మేము నగరి నుంచి రోజాను తరివేస్తున్నాము, మీరు హైదరాబాద్లో కూడా రోజాని ఉండనివ్వకండి, మరి రామోజీరావు గారికి చెప్పి జబర్దస్తిలో కూడా రాకుండా చేయండి, దాని మొహం మేము చూడలేము, మీరు మాత్రం రోజాను మాత్రం రానియొద్దని అని చెప్పారు. రోజాను మాత్రం రానియొద్దని చెప్పారు. ఇంకా అంతకన్నా దాని గురించి ఏం చెప్పలేము. కొడాలనానికి చెప్పాల్సిన అవసరం లేదు, కొడాలి నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాడే గూళ్ళో నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళే తరివేశారు, గూళ్ళో కాదు ఇంట్లో వాళ్ళే తరివేశారు వాడిని. వాడి గురించి ఏం మాట్లాడతాం మేము? వాళ్ళ గురించి మాట్లాడలేము కదా. ఎట్లా అనిపిస్తుంది రోజు తెలుగు దేశం జెండా ఎగురుతుంది, సంబరాలు అంబరాన్ని అంటున్నాయి, ఇంత సంతోషంగా అనిపిస్తుంది? సంబరాలు అంబరాన్ని అంటట్లేదు. నా ఇంట్లో నాకు కొడుకుంటే సీఎం అవుతే నేను ఆ తల్లి ఎంత ఆనందపడిద్దో, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతుంటే అంత ఆనందపడుతున్నాం. ఇదే సమాధానం అన్నిటికీ కలిపి. ప్రతి అమ్మ కూడా ఇలాగే ఆనందపడుతుంది, ప్రతి ఆడ మనిషి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ఆనందంతో ఉన్నారు. ముందుగా తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో, మొత్తానికి అందరి కళ ఫలించింది. రోజు ఎట్లా జెండా తెలుగోడి జెండా, తెలుగోడి కోసం పుట్టిన జెండా. ఎవడు ఆపుతాడు మమ్మల్ని? నేను యాక్చువల్గా ఐఐటి బొంబాయి గ్రాడ్యుయేట్ అనమాట. సో యాక్చువల్గా ఈ ఎలక్షన్లో అయితే స్టూడెంట్స్ అందరూ వన్ సైడ్గా ఓటేశారండి. మా ఫ్రెండ్స్ అయితే యుఎస్ నుంచి యూకే నుంచి ఫ్లైట్స్ ఎంతైనా 1,00,000 2,00,000 ఎంతైనా బుక్ చేసుకొని వచ్చి మరీ ఓటేశారు. వచ్చి మళ్ళీ వారం రోజుల క్రితమే వచ్చి ప్రతి విలేజ్కి వెళ్ళి చైతన్యం వచ్చారు వాళ్ళకి. అసలు డెవలప్మెంట్ అసలు అనేది ఎక్కడ కనిపించలేదు. మొత్తం మన స్టేట్ మొత్తం రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు తెలుగు యూత్ మొత్తం కలిపి ఒక మన ఆంధ్ర వాళ్ళే కాదు తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది. టీడీపీ అంటే ఏందో అర్థమైందా? ఇప్పుడు తెలంగాణ టీడీపీ కూడా చూడండి, ఇక్కడ ఇది తెలంగాణ టీడీపీ పవర్. ఇది మాకు మా సారు ఒక బెంచ్ మార్క్ సెటప్ చేసిండు. ఇది ఒక పెద్ద కేస్ స్టడీ, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ ఎట్లా అనే దాని మీద ఒక పెద్ద కేస్ స్టడీ చూపించిండు మాకు. గోయింగ్ ఫార్వర్డ్ తెలంగాణలో టీడీపీ ఈ విధంగా ఉండబోతుంది. చూసుకోండి బ్రదర్, కాచుకోండి బ్రదర్. గోయింగ్ ఫార్వర్డ్ టీడీపీ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఇన్ తెలంగాణ. ఎట్లా అనిపిస్తుంది రోజు? పట్టలేని సంతోషం బాగా. ప్రజలు అంటే కోరుకున్న విధంగా 5 సంవత్సరాలు చూసి విసిగిపోయి ఇంకా బాబు గారిని మళ్ళీ తీసుకురావాలని అన్ని సాధ్యం అవుతాయి, పోయిన అన్ని తీసుకొస్తారు అనుకున్నారా? ఇంత మెజారిటీ, భారీ మెజారిటీ యూత్ని పైకి తీసుకొస్తాడు బాబు. యూత్ని మీరే చెప్తారు. చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. బాబు గారు మళ్ళీ పదవిలోకి వచ్చేసారు. చాలా మంచి రోజులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఆనందంగా ఉందండి. పంచవటి తట్టుకోలేనంత ఆనందంతో మనసు ఊగిపోతుంది.
ఎట్లా అనిపిస్తుంది రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది ఆంధ్రప్రదేశ్ లో? అక్కడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా ఈసారి అంటే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి ఉత్కంఠభరితంగా అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపే చూసారు. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తారు. ఎందుకంటే ఇంత ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నష్టాల్లో కూడుకుపోయింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే అయిపోయారని కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అయిపోయిన పరిస్థితి మనం చూసాం. బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎంతో మంది కృషి చేసి బాబు గారిని రోజు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. ఏం చెప్తారు? బాబు గారు చేసిన కృషే ఇంత దూరం తెచ్చిందని మేము అనుకుంటున్నాం. బాబు గారు జైల్లో ఉన్నారని మేము జైల్లో ఉన్నారు అనుకోలేదు. పులి ఎక్కడున్నా కానీ బోన్లో ఉన్న పులే, బయట ఉన్న పులే. మా బాబు గారు వస్తానని మాకు తెలుసు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు మమ్మల్ని గెలిపించాయి. ఆంధ్రాలో వచ్చిన తెలంగాణలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా బాబు గారు ఎక్కడున్నా కానీ మేము తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మా బాబు గారు గెలిచాడని ఫుల్ ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇక నుంచి మా బాబు గారి మేమే 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం వస్తుందని ప్రజలందరూ ఎన్నుకున్నారు. ఎందుకంటే వైసీపీ చేసిన కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలిసే వైసీపీని పక్కన పెట్టారు, ఒక మూలను కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రజలే బాబు గారు చేసిన కృషి వల్ల, బాబు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలే గెలిపించారని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత అత్యధిక మెజారిటీ తోటి గెలవడం అన్నది దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు చూడకూడని కష్టాలు చూశారు వైసీపీ పాలనలో. ఎక్కడికైనా చెడు ఖచ్చితంగా ఓడిపోతుంది 100% ఇక్కడ నిరూపణ అయింది. ఇక్కడ నుంచి ప్రజల సంక్షేమమే బాబు గారి సంక్షేమం చెప్తున్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చూసారు కదా అసలు ఈ జనాభా ఇంత అసలు ఊహించలేనటువంటి సంబరం పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ రోజు మన టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఘన విజయం సాధించారు. ఇది ప్రజలందరి మనందరి విజయం అంటూ కూడా చాలా సంతోషంగా అవుతారు. You will have gone from the state. Now the place for the harmony. Thank you. ఏం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది మరి ఈ పండుగ వాతావరణం మొత్తానికి? ఎలా అనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అహం నెత్తికెక్కి ప్రజావేదిక ఏ రోజైతే కూల్చాడో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఓటమి స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆ రోజే మొదలైంది. అది ఈ రోజు టైం వచ్చింది, నిరూపించారు. ఈ వైనాట్ 175 అన్న జగన్ మాట ఈ రోజు వెనక్కి తీసుకుపోతున్నాడా? వైనాట్ 175లో ఆ రోజు 5 తీసేయమని చెప్పాం. లాస్ట్ లో ఉన్న 5 తీసే ఇప్పుడు వైనాట్ 17 మాట్లాడతారా? ఇక్కడ అవి తీసుకో. జగన్మోహన్ రెడ్డిది అదంతా కూడా అసలు చిత్తుగా కూడా అయితే పగలగొట్టేస్తున్నారు. అసలు ఎలా చేశారు ఫ్యాన్ ని మొత్తంగా వైసీపీని తొక్కి పాడేస్తున్నటువంటి చిన్న పిల్లల దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం పిల్లల నుంచి కూడా ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి పైన అనేది ఈ రోజు మనకు క్రిషల్ క్లియర్ కట్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చూసారా, ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా బాబు గారి జెండా వేసుకొని, తెలుగుదేశం జెండా వేసుకొని కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తుని ఈ రోజు కూడా తొక్కి నార తీసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు మనకి. మరి చూస్తున్నారు కదా ఎంత అసలు ఈ సంబరాలు అనేది మామూలుగా లేదు. ఒకసారి తెలుసుకుందాం పదండి.
తెలుగుదేశం జెండా ఎగురుతుంది, కలకలాడుతుంది, సంబరాలు చూస్తున్నాం కదా, పండగ వాతావరణం ఏర్పడింది. ఏం చెప్తారు? చాలా 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 సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది మొత్తం మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విజయం కాదు. చంద్రబాబు గెలవడంతో మొత్తం ప్రపంచం మొత్తం వేడుకలు చేసుకునే రోజు ఈ రోజు. ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ అనే దరిద్రం ఈ రోజు నుంచి వదిలింది. ఇంకా మళ్ళీ ఇంకా ఎప్పుడు రాదు 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 లేదు. ఇంకా 151 స్థానాలు ఇస్తే వైసీపీకి, అంత భారీ విజయాన్ని వైసీపీకి 2019లో వస్తే ఏం చేశాడు ఆయన? ఒక అభివృద్ధి లేదు, ఏం లేదు, ఏం లేదు. సంక్షేమం అన్నాడు, ఎవరికి అందలేదు. ఒక చేత్తో 100 రూపాయలు వేసి ఇంకో చేత్తో 300 తీసుకెళ్ళాడు. అది జగన్ చేసిన సంతోషం. అది జనాలు అర్థం చేసుకొని జగన్కి బాగా బుద్ధి చెప్పినారు. వై నాట్ 175 అన్న జగన్ మాట ఈ రోజు ఏంటంటారు? వెనక్కి తీసుకుంటారా ఆ పరిస్థితి? చాలా కరెక్టే అండి. వై నాట్ 175? ఆంధ్రప్రదేశ్ లో జగన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు? లేదండి, ఇంకా జగన్ లేడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పాడు? ఢిల్లీ ఆంధ్ర లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్న అని చెప్పాడు, చిన్న ఇది అన్నాడు. అంటే జగన్ ఎన్ని స్కాములు చేసినాడు. అతను జగన్ కూడా 175 అన్నాడు. ఆయన చెప్పింది కరెక్టే. వై నాట్ 175 అంటే ఈజ్ నాట్ విన్నింగ్, ఈజ్ లూజింగ్ ఇన్ 175 అని చెప్పి కరెక్ట్ చెప్పాడు. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది? ఇంకా మాటలు లేవండి, ఇంకా మాట్లాడుకోవడాలు అసలే లేవు. ఇంత మెజారిటీతో టీడీపీ వస్తుందని అనుకోవడం ఏంటండి? ఎప్పుడు అయితే మా బాబుని ఎంత చిత్రహింసలు పెట్టారో, జైలుకు పంపించాడో అర్థమైపోయింది. వీని పతనం మొదలయ్యింది అని ఏ రోజు అసెంబ్లీలో చెప్పాడు, ఆ రోజే తెలుగుదేశం జెండా ఆంధ్ర రాష్ట్రంలో గెలిచిపోయింది. ఇంకా మీరు చేశారు కదా, ఇప్పుడు నుంచి చూడండి, చూపిస్తాం, తొడగొట్టి చూపిస్తాం. కొడక జగన్ కాసుకో. చేయండి గోలా. ఏం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు తెలుగుదేశం జెండా ఎగురుతుంది? అనుకునే విధంగా అనుకున్నారా అసలు వైసీపీ ఓడిపోతుంది, మనకి టీడీపీకి ఇంత భారీ మెజారిటీ వస్తుందని చెప్పేసి? మీరు మే 13వ తారీఖున హైదరాబాద్ చూసినట్టయితే మీకు తెలిసేది, ఆ రోజు ఇక్కడ కూడా పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవ్వరూ లేరు. మాకంటూ ఒక రాజధాని ఉంది. మమ్మల్ని కూడా చాలా మంది మీరు వచ్చి మా రాష్ట్రంలో బతుకుతున్నారు అన్నారు. మా రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంది. మాకంటూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి ఒక ఐపీఎల్ టొంగు కూడా తీసుకుంటాము. మాకు ఐటీ కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రాజెక్టులు ఉంటాయి, ఐటీ కంపెనీలు ఉంటాయి. మేము కూడా హైదరాబాద్ని ధీటుగా, ఈరోజు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారంటే చంద్రబాబు గారి పేరే వచ్చింది. ఆ చంద్రబాబు గారే రేపు 9వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా అని చెప్పి, అది కూడా రాజధాని ప్రాంతాల్లో ఉత్తనరాయపాలెంలో చేస్తారు అని చెప్పి మాకైతే తెలిసింది. మేము దానికోసం మేము 7వ తారీఖు గుంటూరు అయితే వెళ్తాం. మాది యాక్చువల్ గుంటూరు. అది అనుకున్నారా ఇన్ని చోట్ల అసలు టీడీపీ ఘన విజయం సాధించింది, ఎక్కడ చూసినా వైసీపీ అనేది ఓడిపోయింది, ప్రతి చోట కూడా ఓడిపోవడం జరిగింది. జగన్ తప్పులు చేస్తా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చాడు. పాస్ పుస్తకాల మీద అతను ఫోటో వేసుకోవటం, సరిహద్దు రాళ్ల మీద అతను బొమ్మ వేసుకోవటం, చేసిన తప్పులకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇంకా అన్ని భూములు కనిపించిన ప్రతి దాన్ని సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, భవానీ ఐలాండ్ని తాకట్టు పెట్టాడు, ఋషికొండని కబ్జా చేశాడు, విజయసాయి రెడ్డి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. నిన్నటిదాకా కూడా వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాము, 7, 8, 9వ తారీఖు హోటల్స్ మొత్తం బుక్ అయిపోయినాయి. వాళ్ళు మెనూ కూడా ఇచ్చారు, టిఫిన్ వెజ్, నాన్ వెజ్ మీల్స్ కూడా పెట్టారు. ఇవన్నిటికీ ఏం సమాధానం చెప్తారా అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.